ముందుగా నా ప్రేక్షకులందరికీ కూడా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైము మామిడి పళ్ళు ఎలా కోవేయాలో, ఎలా న్యాచురల్గా పండబెట్టాలో నేను చూపించాను. కానీ అవి పండిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేయడం నాకు కుదరలేదు. నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను, కానీ నేను అప్డేట్ చేయలేకపోయాను. సో ముందుగా అందరికీ సారీ చెప్తాను. నిజంగా అసలు ఈ న్యాచురల్గా ముగ్గు వేసిన పళ్ళు లైట్గా కొన్ని అయితే ముగ్గాయి, కొన్ని అయితే ముగ్గలేదు. కానీ ఒక్కొక్కటి సువాసన అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా ఇదిగా వస్తున్నాయి. అందులోనే మీకు ఫుల్ వీడియోలో మీరు చూస్తే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. అది మీరు చేస్తే మనం ఎలా కావేసామో మీరు చూడవచ్చు. నేను ఏదైతే ముగ్గేసో బాగా పండినవన్నీ నేను తీయడం జరుగుతుంది అనమాట. సో 2 sides ఫుల్ ఎల్లోష్గా వస్తాయి అనమాట. అండ్ పూర్తిగా ఎల్లోగా రాదు, అక్కడక్కడ కొంచెం ఎల్లో ఉంటుంది, అలాగే కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్గా పండింది. మీరు ఎక్కడైనా మార్కెట్లో కొనేటప్పుడు అది న్యాచురల్గా పండిందా లేదంటే కెమికల్ కొట్టిందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇది చూస్తే తెలిసిపోద్ది అనమాట. లైట్గా అక్కడక్కడ గ్రీన్ ఉంటూ, అంటే గ్రీన్ షేడ్ విత్ ఎల్లో షేడ్, ఆ రెండు బోత్ మిక్స్ ఉన్న ఏదైతే ఉంటాయో ఆ ఫ్రూట్స్ అనేవి మాత్రం పూర్తిగా న్యాచురల్గా పండినవి అనమాట. సో వితౌట్ జీరో కెమికల్ మనం అయితే పూర్తిగా పాత కాలంలో మా నాన్నగారు వాళ్ళు ఎలాగా వాళ్ళు ముగ్గేసేవాళ్ళు సేమ్ లైక్ నా అలాగే ముగ్గేయడం జరిగింది. దాదాపుగా 60 కాయలు మనం ముగ్గేస్తే నియర్లీ ఒక 7-8 కాయలు అయితే మనకి మొగ్గడం జరిగింది. ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 week వరకు ఉంటాయి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే న్యాచురల్గా ఇలాంటివి మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీకు ఎంత స్వీట్నెస్ ఉంటుంది అంటే నిజంగా షుగర్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. మరలా అంతా అయిపోయిన తర్వాత మన పన్ను అనేది తీసేసి మిగతావన్నీ నేను ఏం చేశానంటే నీట్గా ఒక ఆర్డర్లో నీట్గా అరేంజ్ చేసేసి మళ్ళీ దానిపైన మనం ప్రీవియస్గా ఎలా అయితే గడ్డ అయితే మనం పెట్టామో దీన్ని ఎండుగడ్డ అంటాం, ఒట్టిగడ్డ అని కొంతమంది అంటారు. సో దీన్ని మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేసి దానిపైన మనం న్యూస్ పేపర్స్ ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసేసాను. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మనం న్యాచురల్గా పండించాలంటే అందులో హీట్ అనేది జనరేట్ అవ్వాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి మనం అంతా కంప్లీట్గా లాక్ చేస్తే అందులో హీట్ అనేది జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా దానికే ఫెర్మెంటైజ్ అయ్యి అవి పండడం అయితే జరుగుతుంది అనమాట. సో అందుకోసమే మనం ఈ పద్ధతిలో మనం పండించాం. సో ఇది ఇలా మీరు ఒకవేళ మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.